ప్లీజ్ సార్, ఇప్పటివరకు నేను దీన్ని ముట్టుకోలేదు సార్. ఇలాగే అన్నాను ఒకప్పుడు ఫారిన్ కంపెనీ దొరలతో. అగ్రిమెంట్ చింపేసి పొమ్మన్నారు నన్ను దొర్లుతూ. నిజంగానే సార్? అవునయ్యా. ఇప్పుడు నువ్వు అలవాటు లేదని అన్నావనుకో వద్దని, నీకిచ్చిన ఏజెన్సీ క్యాన్సిల్ చేసి అనేస్తాను రద్దని. అందుకే కాదనకు ఈ పెద్దవాడి మాట. తోసేసై గ్లాసు మీద గ్లాసు ఈ పూట. పుచ్చుకోగానే మొదటి విస్కీ చుక్క, నమిలేయాలి చటుక్కున చికెన్ ముక్క. చూసావా ఎలా లాగించేస్తున్నావో గడగడ. ఇక గ్లాసు మీద గ్లాసు లేపించేస్తావు దడదడ. పుచ్చుకున్నావు నన్ను మించిపోయి నీటు. బహుశా ఖాళీ చేసుంటావు ఫుల్ బాటిల్ వ్యాటు. నీ బోడి కవిత్వపు సుత్తి కడుపు తిప్పుతోంది, దాని వల్ల మొహం మొత్తి. నేను చెప్పగలను పద్యం మీద పద్యం, దెబ్బకు పారిపోయి ఊరెళ్ళి చేసుకోవాలి సేద్యం. పెద్ద మగవాడు కవిత్వం. ఏమండి? ఏమిటండి ఆయన బలవంతం మీద మీరు ఎక్కువ తీసుకున్నట్టున్నారు? తీసుకున్నాను తప్పించుకోవడానికి వాడి పద్యాల బారి. ఇప్పుడు కనిపించక చస్తున్నాను పోవడానికి దారి. అయ్యో, ఈ పరిస్థితిలో మీరు ఇంటికి వెళ్ళడం కష్టం. పదండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. గద్యము రాసుకుంటూ సేద్యము చేసు. మొదటిసారిగా తాగాను, ఇంకెప్పుడు రాశాంతి, నువ్వు రాశాంతి, దగ్గరకు రాశాంతి. శాంతి, 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 ఎక్కడ నువ్వు? కాఫీ తీసుకోండి. జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. జరిగింది సారీ చెప్పుకోవాల్సినంత తప్పే అయితే అందులో నాకు బాగుందిగా. నిజానికి అది తొందరపాటు కావచ్చేమో కానీ పొరపాటు కాదని నా అభిప్రాయం. అవునండి, మనసులు కలిసిన మన ఇద్దరిని చీకటి, ఏకాంతం, పరిసరాలు అలా కలపడం వల్ల
ఇప్పుడు మన మనసులో విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. మీ చేత తాళిబొట్టు కట్టించుకునే అదృష్టానికి అనుకోకుండా నిన్నటి రాత్రి నాంది పలికింది. చెప్పేది ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నదే. అన్ని విధాలుగా మీదానైపోయాను. ఇక మంచి ముహూర్తం చూసి ఆ విషయం లోకానికి తెలియచేయండి. నాకంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండరండి. మీ ఇల్లాలు కాబోవటం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అండి. గుడ్ మార్నింగ్ శాంతి. నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలుసండి మీరేం చెప్పాలనుకుంటున్నారు. శాంతి, మీరు ఆలోచనగా వంటగదిలోకి అడుగు పెట్టినప్పుడే నాకు అర్థమైపోయింది ఏం చెప్పాలనుకుంటున్నారు. ఈ వంకాయ మామూలు కూరలా కాకుండా మసాలా పెట్టి గుత్తి వంకాయలాగా వండమని చెప్పాలనుకుంటున్నారు. చాలా కరెక్ట్ చెప్పావే. నా మనసులో మాట నీకెలా తెలిసింది? అర్థాంగి నా మాత్రం తెలీదా? అడగడం మర్చిపోయాను. ఏ రాజకార్యం వెలగబెట్టారు రాత్రంతా ఇంటికి రాలేదు? అదే ఏం లేదు, రాత్రంతా మా మేనేజింగ్ డైరెక్టర్ గారితో మాట్లాడుతూ ఆలస్యం అయిపోయింది. అలాగే హోటల్ ఉండిపోయాను. శాంతి, నేను ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పగలవా? మన ఇంట్లో కుండ లేదండి. ఉంటే బద్దలు కొట్టి మరీ చెప్తాను. అడగండి. ఏం లేదు, అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి నాకు పరిచయం అయిందనుకో. ఐ మీన్ ఊరికే జస్ట్ అనుకో. అనుకోకుండానే మీ ఇద్దరం దగ్గర అయ్యామనుకో. ఆ విషయం నీకు తెలిసిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ కత్తిని చూసారా? ఇది కూరలు తరగడానికి మాత్రమే కాదు, అవసరమైతే పీకులు. మీరు చెప్పినట్టు జరిగితే ముందు ఈ కత్తితో ఆ అమ్మాయిని పొడిచేస్తాను. ఇలాగే శాంతి అని షాక్ అయ్యే మిమ్మల్ని తర్వాత పొడుస్తాను. ఆ పైన ఈ కత్తితో నన్ను నేనే పొడుచుకుని చేస్తాను. ఊరికి ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నేనేదో తమాషా కన్నాను. ఈవేళ తమాషాగా అనేది రేపు నిజం కావచ్చు. అదే కనుక జరిగితే నేను మిమ్మల్ని ఈ కత్తితో పొడుస్తాననేది మాత్రం తమాషా కాదు. అది సరే, వంకాయ్ మామూలుగా వండనా, మసాలా పెట్టి వండనా? ఇంకా మసాలా ఎందులే, ఆల్రెడీ కారం నషాలాని కంటింది. వస్తా వస్తా. బాగా వర్కౌట్ అయింది. హలో, రామకృష్ణ హియర్. నేను ఆశాలతని. మీ గొంతు విని ఎన్నో జన్మలైనట్టుంది. ఎప్పుడొచ్చారు టూర్ నుంచి? ఇవాళే. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. మీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. సాయంకాలం కృష్ణుడి గుడి దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాను. వస్తారు కదూ? అలాగే, తప్పకుండా వస్తా. క్షణాలు యుగాలుగా అనిపిస్తాయని నవల్లో చదువుకుని నవ్వుకునేదాన్ని గాని ఎదురు చూసిన ఈ కాసేపు ఎన్నో యుగాలు అనిపించిందండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలను. ఏమిటిది? అదా, అదే మనకు పెళ్ళై ఉంటే ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయం. పెళ్లి కాలేదు కాబట్టి ఆందోళనగా చెప్పవలసి వస్తుంది. నేను మీ బిడ్డకి తల్లిని కాబోతున్నాను. నేను నెల తప్పానన్న విషయం ఆఫీస్లో తెలిసాక అంతా తలారకంగా అనుకున్నారు. వాళ్ళది మాత్రం పొరపాటే ఉందిలేండి. పెళ్ళైన తర్వాత ఒప్పు అనిపించుకునేది పెళ్లి కాకపోతే తప్పనిపించుకుంటుంది. ఇక ఆలస్యం అనవసరం అండి. వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. వాస్తవం అనేది ఒక్కోసారి భయపెడుతుంది, ఒక్కోసారి బాధ పెడుతుంది. అయినా భరించక తప్పదు. నేను నేను పెళ్లి చేసుకోవడం జరగని పని. నాకు ఇదివరకే పెళ్లి అయింది. నన్ను ఏడిపించడానికి అలా చెప్తున్నారు కదూ? తమాషాకలా అంటున్నారు కదూ? కాదు లత, నేను ప్రేమించిన మనిషితో నాకు అగ్ని సాక్షిగా పెళ్లి అయింది.
మన పరిచయానికి ముందే, మన స్నేహానికి ముందే, మన కలయికి ముందే మీకు పెళ్ళైందా? ఆ మాట తెలియకుండా పిచ్చిదానిలో మిమ్మల్ని ప్రేమిస్తుంటే రహస్యంగా దాచి ఉంచారా? మరి మీ పెళ్ళైందని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? సారీ లేదు, ఎంతో ప్రయత్నం మీద సంపాదించుకుని ఉద్యోగం నిలబెట్టుకోవడం కోసం తప్పనిసరి నీతో కొన్ని అబద్ధాలు చెప్పాను. అంతేకాని మరే దురుద్దేశంతో మాత్రం కాదు. ఒంటరిగా ఉన్న నీకు స్నేహితుడిగా తోడుగా ఉందాం అనుకున్నాను. నన్ను ఒక ఆత్మీయుడిగా అభిమానిస్తున్నావు అనుకున్నాను. ఆ రోజు రాత్రి పార్టీలో బలవంతంగా తాగి నాకే తెలియని మైకంలో నీకు అన్యాయం చేస్తాను కల్లో కూడా ఊహించలేదు. ఆపండి, మీ సంజాయిషులు ఇప్పుడు నా జీవితాన్ని ఎలా సరిదిద్దుతాయనుకుంటున్నారు? బ్రతుకు మీద గీతలు, పలక మీద రాతలు కావండి, చెరిపేసి మళ్ళీ రాసుకోవడానికి. జరిగిన సంఘటన వల్ల పెళ్లి కాని నేను తల్లిని కాబోతున్నాను. మీ జీవితంలో సగభాగం పంచుకోవాలనుకున్న నాకు మీరు చెప్పే సంజాయిషుల వల్ల ప్రయోజనం ఏమిటండి? నిజమే లత, కానీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మీకు జవాబు తెలియని ప్రశ్న నన్ను అడుగుతున్నారా? మీ భార్యను వదిలేయండి, నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్తే నేను మీ దృష్టిలో స్వార్థపరురాలను అవుతాను, లోకం దృష్టిలో దుర్మార్గురాలను అవుతాను. నేను అలా చెప్పనండి. నేను కోరేదల్లా ఒకటేనండి, పుట్టపోయే నా బిడ్డ చెడిపోయిన ఆడది చేసిన పాపానికి గుర్తు కాకూడదు. ఇది నా మెడలో కట్టండి. తాళి కట్టడం వల్ల శాస్త్ర ప్రకారం నేను మీ భార్యను అవుతానని, ధర్మం ప్రకారం నన్ను భరించాలని భయపడొద్దు. నా దారి నేను వెళ్ళిపోతాను. తల్లి అనిపించుకునే ఆడదాని అలంకరణలో అతి ముఖ్యమైనది తాళిబొట్టండి. అందుకే అడుగుతున్నాను. క్షమించలత, భర్త బ్రతికుండగా ఆడది మెళ్ళలో తాళిబొట్టి తీయకూడదు. భార్య బ్రతికుండగా మగవాడు మరో స్త్రీ మెళ్ళలో తాళి కట్టకూడదు. ఇప్పటికే నీకు అన్యాయం చేశాను కుమిలిపోతున్న నేను ఇప్పుడు నీ మెళ్ళలో తాళి కట్టి నా భార్యకు కూడా అన్యాయం చేశాను ఆవేదనతో బ్రతకలేను. ఐఎమ్ సారీ. మిస్టర్ రామకృష్ణ, నువ్వు ఒక మామూలు మగాడివి అనిపించుకున్నావు. మా అక్క జీవితం వల్ల నేను నేర్చుకున్న పాఠాన్ని బాగా కంఠస్థం చేసి ఉంటే బాగుండేది. అలా చేయకపోవటం నా తప్పు, నాది తప్పు. భగవంతుడా, నువ్వు సృష్టించిన ఆడది అనాదిగా మగవాడి వల్ల మోసపోతూనే ఉంది. అందుకు కారణం మగవాడివైన నీకున్న పక్షపాతమే కావచ్చు. మోసగాడికి మంచివాడికి మధ్య గల తేడాన్ని కనిపెట్టే శక్తి ఆడదానికి నువ్విచ్చి ఉంటే ఆడబ్రతికి కన్నీరు శాపం అయ్యేది కాదు. నేను నిన్ను మాత్రమే ద్వేషించడం లేదు, నీ కారణంగా మగ జాతినే ద్వేషిస్తున్నాను. I hate all men because all men are alike.